హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. మీరు చూస్తున్నారు తెలుగుటెక్ జయకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్ ఒక ప్రివ్యూ వీడియో చూస్తారు కదా, అలాంటి వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది వాళ్ళ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఎలా ఎడిట్ చేసుకోవాలో అర్థమవుతుంది. అలాగే ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్స్ అనేవి మన వెబ్సైట్లో తెస్తా. మన వెబ్సైట్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేసుకుని ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే అన్లాక్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో తీసుకొస్తా. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సోదంతా పక్కన పెట్టేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్ట్రీమ్ రిసోర్స్ అయితే వస్తాయి. మీరు ఏ రిసోర్స్ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రిసోర్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్రియేట్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి వ్యూ వాళ్ళ మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇమేజ్ లింక్ అయితే ఇస్తా. మీరైతే ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. తర్వాత ఆడియో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి వ్యూ వాళ్ళ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇదే అనమాట ఆడియో. ఈ ఆడియో లింక్ వచ్చేసరికి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఆడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆడియో ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఇమేజ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. తర్వాత స్టార్టింగ్కి వచ్చండి. ఇప్పుడు ఈ లిరిక్స్ అనేవి పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను దీనికోసం నోట్ ప్యాడ్లో కాపీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. ఇవే అనమాట సాంగ్ లిరిక్స్. నేనైతే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకున్న తర్వాత ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ టెక్స్ట్ అని ఉంటుంది. ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ చేసుకున్న లిరిక్స్ అనేవి ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. మనకి ఇది అవసరం లేదు, కట్ చేస్తున్నా. ఇక్కడ రోబోట్ రెగ్యులర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇదే అనమాట ఈ వీడియోకి యూజ్ చేసిన ఫాంట్. ఈ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. కలర్ వచ్చేసరికి వైట్ కలర్ అయితే పెట్టుకోండి. తర్వాత టికెట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయి జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళిపోయి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని షాడో ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు ఈ లేయర్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సాంగ్ అయితే ప్లే చేసుకోండి. ఎక్కడైతే లిరిక్స్ అనేవి ఉంటాయి, ఇంకో లిరిక్స్ వస్తున్నాయో అక్కడ పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి. ఇలా మీరైతే సాంగ్ లిరిక్స్ ఎండ్ అయ్యేప్పుడు ఈ లేయర్ అయితే పేస్ట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ప్రాసెస్ ఒక 23 సెకండ్స్ దాకా అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఇదే ప్రాసెస్ అనమాట. నేను మీకు చూపించడం కోసం ఈ 6 లిరిక్స్ ఎడిట్ చేస్తున్నా. మీరు సాంగ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఎడిట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇంకో లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేను కట్ చేసుకున్నది ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నా. తర్వాత టికెట్ చేయండి. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇంకో లిరిక్స్ దగ్గరికి వచ్చేయండి. ఇప్పుడు నోట్ ప్యాడ్ నుంచి ఇంకో లిరిక్స్ అనేవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ఆ లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, కాపీ చేసుకున్న లిరిక్స్ అనేవి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మనకి ఇది అవసరం లేదు, కట్ చేస్తున్నా. మళ్ళీ మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాంగ్ లిరిక్స్ అనేవి మీ సాంగ్ తగ్గట్టు ప్లే చేసుకుని ఎడిట్ అయితే చేసుకోండి. నేను మీకు చూపించడం కోసం ఫాస్ట్గా అయితే ఎడిట్ చేస్తున్నా. ఇది కాపీ చేసుకున్న తర్వాత కాపీ చేసుకున్న లిరిక్స్ అనేవి పక్కనున్న లిరిక్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏదైతే లిరిక్స్ మీరు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఆ లేయర్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. నాకు ఇది అవసరం అయితే కట్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు మిడిల్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా 23 సెకండ్స్ దాకా అయితే సేమ్ ప్రాసెస్తో మీరైతే ఎడిట్ అయితే చేసుకోండి. ఓకే, వీడియో ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 23 సెకండ్స్ ఉంది కదా, అక్కడ దాకా అయితే వచ్చేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ సాంగ్ లిరిక్స్ అనేవి వస్తాయి కదా, ఆ మిడిల్లో నుంచి నేను ఫాంట్ అలాగే ఎఫెక్ట్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది. ఆ ఎఫెక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మనం లిరిక్స్ అనేవి పేస్ట్ చేసుకోవాలి. ముందుగానే నోట్ ప్యాడ్ నుంచి లిరిక్స్ అనేవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కాపీ చేసుకున్న లిరిక్స్ అనేవి ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. ఇది అవసరం లేదు, కట్ చేస్తున్నా. ఇక్కడ రోబోట్ రెగ్యులర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
ఓకే, ఇదనమాట ఈ వీడియోకి యూజ్ చేసిన ఫాంట్. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత టిక్ చేయండి. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయి జూమ్ అయితే చేసుకోండి. ఈ రకంగా జూమ్ చేసుకుని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని ఈ రకంగా అయితే పెట్టుకోండి మీరు. ఓకే, ఈ రకంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ థర్డ్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ థర్డ్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చిన్న బాక్స్ అయితే ఉంటుంది బ్లాక్ కలర్లో, అది సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. ఇంకా వైట్ కలర్లో చివరిలో ఒక బాక్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. నేనైతే కలర్ అనేది సెట్ అయితే చేసాను. ఇప్పుడు ఈ రకంగా అయితే పెట్టుకోండి. ఇక్కడ మధ్యలో ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ లైన్ ఈ రకంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని షాడో ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూస్తే మీకు లిరిక్స్ అనేవి పైన లిరిక్స్ కింద ఉన్న లిరిక్స్ టచ్ అవుతున్నాయి. అలా టచ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్చర్ స్పేసింగ్ అని చెప్పేసి సెర్చ్ అయితే చేయండి, ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఇది స్టాండర్డ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లైన్ స్పేసింగ్ అని ఉంది కదా, ఇది ఒక 8% అయితే పెట్టుకోండి. ఓకే, సారీ, లెటర్ స్పేసింగ్. లైన్ స్పేసింగ్ వచ్చేసరికి మీరు ఒక 110 అయితే పెట్టుకోండి. 110 లేకపోతే 113 అలా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ రండి. ఇప్పుడు ఇక్కడ కాపీ చేసుకోండి లేయర్ అనేది. కాపీ చేసుకున్న తర్వాత సాంగ్ అయితే ప్లే చేసుకోండి. ఎక్కడైతే లిరిక్స్ అండి ఇంకో లిరిక్స్ వస్తున్నాయి, అక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పేస్ట్ లేయర్ వస్తుంది. మీరు లేయర్ని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకో లిరిక్స్ అనేవి ఇక్కడైతే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే ఇంకో లిరిక్స్ కాపీ చేసుకున్నాను నోట్ప్యాడ్ నుంచి. కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. తర్వాత ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఈ రకంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లే చేసుకోండి. ఎక్కడైతే లిరిక్స్ ఎండ్ అవుతుందో అక్కడ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో లిరిక్స్ అనేవి ఇక్కడ నుంచి కాపీ అయితే చేసుకోండి. ఓకే, కాపీ అయితే చేసుకున్నాం. ఇది కూడా ఈ రకంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. తర్వాత టికెట్ చేయండి. ఇలా మీరైతే ఫుల్గా ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఫస్ట్ లిరిక్స్ అంటే స్టార్టింగ్ లిరిక్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు పించ్ అండ్ సెర్చ్ చేయండి, ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఇది స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్ట్రెంత్ అని ఉంది కదా, స్ట్రెంత్ సెలెక్ట్ చేసుకుని స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇప్పుడు ఒక 17 అయితే పెట్టుకోండి. ఓకే, 17 పెట్టిన తర్వాత ఎండింగ్ అయితే వచ్చింది. ఎండింగ్లో కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇప్పుడు 0.7 అయితే పెట్టుకోండి. ఇక్కడ రేడియస్ అని ఉంది కదా, ఇదైతే ఫుల్ పెట్టేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఓసిలేట్ అని సెర్చ్ చేయండి, ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఇది స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యాంగిల్ సెలెక్ట్ చేసుకుని స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇప్పుడు 116 అయితే పెట్టుకోండి. ఓకే, 116 అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఎండింగ్లోకి అయితే వచ్చింది. ఎండింగ్లో కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇప్పుడు 2.2 అయితే పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా 2.2 పెట్టుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఇది మీరు ఏం చేంజ్ అయితే చేయకండి, అలా ఉంచండి. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుని స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. 24 అయితే పెట్టుకోండి స్టార్ట్ కీ ఫ్రేమ్ వచ్చేసరికి. ఇంక ఎండింగ్లోకి వెళ్ళిపోయి ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకోండి. కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి, ఒక 37 అలాగా. మీరు ఇంక్రీజ్ చేసే కొద్ది షేక్ అనేది వస్తుంది అనమాట. ఇది కూడా ఒక 27 అలా పెట్టుకోండి, సరిపోద్ది. మీకు ఈ రకంగా అయితే యానిమేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే కాపీ ఎఫెక్ట్స్ అని వస్తుంది. మీరైతే ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే పేస్ట్ ఎఫెక్ట్స్ అని వస్తుంది, మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇంకో లిరిక్స్ సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇలా మీ సాంగ్ లిరిక్స్ అనేవి ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఎడిట్ అయితే చేసుకోండి. అంటే 23 సెకండ్స్ దాకా అని చెప్పాం కదా,
23 సెకండ్స్ దాకా అయితే ఇదే ప్రాసెస్తో ఎడిట్ అయితే చేసుకోండి. నేను ఎక్కడి దాకా ఎడిట్ చేస్తాను, మీరు మాత్రం ఫుల్గా ఎడిట్ చేసుకుంటారు కాబట్టి 23 to 24 మధ్యలో అయితే మీరు ఎఫెక్ట్ అయితే ఆపేయండి. అక్కడి దాకా పేస్ట్ చేసుకుని ఇక్కడ నుంచి మనం వేరే ఎఫెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ లిరిక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మీరు పించ్ అని సెర్చ్ చేయండి, ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇది స్టాండర్డ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, స్టాండర్డ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్ట్రెంత్ సెలెక్ట్ చేసుకుని స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అండి. ఇప్పుడు 1.0 అయితే పెట్టుకోండి, అంటే ఫుల్ అయితే పెట్టేసుకోండి. ఇది స్టార్టింగ్ ఇవ్వాలన్నమాట కీ ఫ్రేమ్ అనేది. కొంచెం ముందు జరుపుకుని ఒక కీ ఫ్రేమ్ అండి. 0.00 అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఈ రకంగా 0.00 పెట్టుకోండి. ఇక్కడ రేడియస్ అని ఉంది కదా, ఇది ఫుల్ అయితే పెట్టేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఓసిలేట్ అని సెర్చ్ చేయండి, ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఇది స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఓసిలేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాంగిల్ అని ఉంది కదా, యాంగిల్ సెలెక్ట్ చేసుకుని స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అండి. 112 అయితే పెట్టుకోండి. ఓకే, స్టార్ట్ వచ్చేసరికి 112 అయితే పెట్టుకున్నా. తర్వాత ఎండింగ్లోకి వెళ్ళిపోయి ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు 22 అయితే పెట్టుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రకంగా మీరు 22 అయితే పెట్టుకోండి. అంటే మ్యాగ్నిట్యూడ్ అని ఉంటుంది, ఇది ఒక 30 అయితే పెట్టుకోండి. ఇంకా 30 పెట్టుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వస్తున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ రొటేట్ ఉంది కదా, ఈ రొటేట్ సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకోండి. స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకుని ఒక 10 అయితే పెట్టుకోండి. ఇంకా 10 పెట్టుకుని కొంచెం ముందు జరుపుకుని ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు 0 అయితే పెట్టేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ రకంగా అయితే యానిమేషన్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఎండింగ్లో ఉన్న లిరిక్స్ అన్నిటికి పేస్ట్ అయితే చేసుకోండి. అంటే 23 సెకండ్స్ నుంచి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. ఇంకా దీనికి రొటేట్ అనేది రాదనమాట. మీరు స్టార్టింగే ఫస్ట్ లిరిక్స్ ఎడిట్ చేస్తారు కదా 23 సెకండ్స్ దగ్గర, అప్పుడే మీరు లేయర్ని కాపీ చేసుకుని పేస్ట్ చేస్తే ఎఫెక్ట్స్తో అప్పుడు మీకు రొటేట్ అయితే వస్తుంది. లేకపోతే మీరు సపరేట్గా అయితే రొటేట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇంకా ఈ రకంగా మీరు రొటేటర్ అనేది ఆన్ చేసుకోండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వేసుకుని 10 పెట్టుకోండి. తర్వాత కొంచెం ముందు జరుపుకున్న కీ ఫ్రేమ్ వేసుకుని 00 అయితే పెట్టేసుకోండి. ఇలా మీ లిరిక్స్ అనేవి ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఎడిట్ అయితే చేసుకోండి. స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అండి, ఒక 10 పెట్టుకోండి స్టార్ట్. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి, 00 పెట్టేసుకోండి. అంతే, ఇంకా ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయి నేను మీకు చూపిస్తాం కోసం ఫాస్ట్గా అయితే ఎడిట్ చేశాను. మీకు ఇంకా సింపుల్గా అయిపోవాలంటే మీరు స్టార్టింగ్ 23 సెకండ్స్ దగ్గర ఎడిట్ చేస్తారు కదా వీడియో లిరిక్స్ అనేవి, అక్కడ మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయి మీరు రొటేటర్ అనేది సెట్ అయితే చేసుకోండి. కీ ఫ్రేమ్ అది పెట్టుకొని తర్వాత లేయర్ని కాపీ చేసుకుని ఎడిట్ చేసుకోండి. మీకు డైరెక్ట్ రొటేటర్ అనేది వస్తుంది అనమాట. లేకపోతే మీకు రొటేట్ అనేది మళ్ళీ ఇవ్వాలన్నమాట సపరేట్గా మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయి. మీరు అలా చేసుకుంటే డైరెక్ట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు స్టార్టింగ్ ఏదైతే లిరిక్స్కి యూజ్ చేస్తున్నారో అప్పుడు మీరు ఎఫెక్ట్ కూడా ఇచ్చేయాలన్నమాట. దానికి ఎఫెక్ట్ అలాగే ఈ రొటేట్ రెండు ఇచ్చేసి తర్వాత ఆ లేయర్ని కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుని సాంగ్ తగ్గట్టు ఎడిట్ అయితే చేసుకోండి. అలా చేసుకుంటే మీకు ఇంకా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇది వాళ్ళ వీడియో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో చూపిస్తా. దీనికోసం ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో అని ఉంటుంది, వీడియో మీద క్లిక్ చేయగానే ప్రిపేర్ టు ఎక్స్పోర్ట్ అని వచ్చింది. ఎక్స్పోర్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే చేయట్లేదు. మీరు ఇలా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా వీడియోస్ అనేది డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇస్తే వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తా. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.